హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిహెచ్ఎస్ గేమింగ్. గైస్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. గైస్ మన వీడియోలో అయితే చాలా అంటే చాలా లేట్ అయిపోతుంది. కొంచెం హెల్త్ అయితే బాగాలేదనమాట. దానివల్ల లేదంటే డైలీ వీడియోస్ పెడతాకైతే ట్రై చేస్తాను. మీకు షార్ట్లో అయితే చెప్పాను. అలాగే ఇంకా ట్రై చేస్తాను మామ. హెల్త్ రికవర్ అవ్వగానే ఇంకా బాగాలేదు. ఇంకా మీకు అర్థం ఉంటుంది, వాయిస్ చాలా అంటే చాలా చేంజ్ అయ్యి ఉంటుంది. ఈరోజు కంటెంట్ వచ్చేసేది అంటే ఆఫ్టర్ లాంగ్ టైప్ సోలో ర్యాంక్ పుష్ మామ. మనం సోలో మ్యాచ్ స్టార్ట్ చేస్తాం. చూద్దాం ఎన్ని కిల్స్ కొడతావు. ఎందుకు బ్రో మనకి పైన ఉన్నాడా 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 మా పైన అయిపోయాడు ఒకడు. చూద్దాం ఇంకా లూట్ ఏరుకుని వెళ్దాం, లోపలికి వెళ్దాం. మనకి షార్ట్ రేంజ్ దొరకలేదు మామ. మామ ఈడవాడు మామ. ఏ ఊడరా నువ్వు. మనం అయితే అన్ని కొట్టలేము మామ. పైకి వెళ్ళిపోతాం. ఎందుకు వచ్చింది వాళ్ళకి బాగుంటే మనకైతే ఎంపీ పట్టి దొరికింది. చక్కగా మెడికిట్ ఏరుకుందాం. వేరే రియో అమ్మ బంగారు. అబ్బా యూఎంపీ దొరికిందో లేదో డబల్ బెటర్ వేసుకొచ్చి ఎక్కినాడు మామాడు. సోలో ర్యాంక్ పుష్లో అయితే మీరు చేయను. ప్రతిసారి ఏం చేస్తారంటే స్క్వాడ్ లేనప్పుడు సోలో వేసేసి ఫస్ట్ పీక్ అయితే పీక్లో దిగేసి ఒక 2-3 కిల్స్ కొట్టేసి తర్వాత సేఫ్ ఆడుకున్నాం. చాలా అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 25 to 30+ ఈజీగా పడుద్ది. నేను అదే చేస్తూ ఉంటాం అమ్మ అప్పుడప్పుడు చక్కగా. నేనంటే కొంచెం మరి పీక్ దగ్గర దిగాను. ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఎవడో ఎనిమి ఉన్నాడు మా ఫుడ్ ప్రింట్స్ వినబడుతున్నాయి, సౌండ్స్ వినబడుతున్నాయి. మీకు ఖచ్చితంగా సోలో ర్యాంక్ పుష్ చేసే కన్ఫామ్గా ఇయర్ ఫోన్స్ అయితే మీకు ఖచ్చితంగా కావాలి మా. ఇయర్ ఫోన్స్ అంటే మీకు చాలా యూజ్ఫుల్ అయింది, ఎక్కడ ఎనిమి ఉండేది ఏంటి అని. నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకోకుండా ఆడుతున్నా ప్రస్తుతానికి. ఇయర్ ఫోన్స్ అయిపోయినాయి మా అమ్మ. ఇడిగో తగలలేదు మా. వీడికైతే పడింది, మళ్ళీ బాడీ పడింది. సెకండ్ బుల్లెట్ కూడా హెడ్ పడితే బాగుండేది. చూద్దాం. మనమైతే హార్జున ఓపెన్ చేసాం అనమాట. చక్కగా మనకు కావాల్సిన గన్లు ఉంటే తీసుకుని వెళ్ళిపోదాం. ఎస్పీడి వై ఉంది మా. మనకైతే కావాలి హెడ్ షాట్స్ కొడతాయి. మనం అంత ప్రో ప్లేయర్ ఏం కాదులేండి, జస్ట్ ఏదో నార్మల్ ప్లేయర్. నీట్గా కావాల్సిన ముందు మెయిన్ లెవెల్ 4 వెస్ట్ మా. లెవెల్ 4 వెస్ట్ కోసం నేను హార్జున ఓపెన్ చేస్తాను ఎప్పుడైనా సరే. మనం అట్లా కిందకి వెళ్ళిపోతుంటే పైన ఈ స్కానర్లో ఎనిమిస్ కనబడ్డారు, ఇద్దరు కనబడ్డారు. చూద్దాం. ఇద్దరు మామ. దీని లోపల ఒక లూట్ ఏరుకుంటున్నాడు మామ. ఆడైతే మనల్ని చూడలేదు అనుకుంటా. మేబీ చూసాడా? మనల్ని చూడలేదు మామ. ఇంట్లో ఉండి కొడుతున్నాడు ఆడు. మన టీం అప్ చేస్తా ట్రై చేద్దాం. రే వెనకాలరా ఫ్రెండ్. ఆడిని ఏం కొడతావు? ఈలోపు నేను వచ్చి కొట్టేస్తా. లాగు మెల్లగా వెళ్ళి వచ్చి రెడ్ మెంబర్స్ మామ అడిగి. అంటే బాడీ పడిందిలేండి, కానీ ఒక బుల్లెటే కదా, లాస్ట్ హెడ్డేగా పడింది. ఇంట్లో ఒకడు ఉన్నాడు మామ. రే బంగారం బయటికి రారా, ఒక్కసారి తొలగే పెట్టు. అరే ఆకరా చెక్కినాడు మామ. 13 మిగిలింది మామ. ఎంత వచ్చినాడు. ఈ క్యాంపర్లు మన వల్ల కాదు. క్యాంపర్లు అసలు వాళ్ళ బయటిరా మళ్ళీ బయటిరా మా. హెడ్ మిస్. దారుణంగా తగులుతుంది అయ్యా. ఈడవడు మళ్ళీ ఆడేనాం కూడా. ఆడేలే మామ కింద ఒకడు ఉన్నాడు మామ. ఇద్దరమైన శాండ్విచ్ అయిపోతామేమో. చూద్దాం. వాడైతే పైకి వెళ్ళినట్టున్నాడు కింద. వాడు కూడా వాళ్ళిద్దరు ఫైట్ చేసుకొని వదిలేద్దాం. మనమైతే మనకైతే ఒకటి కన్ఫామ్గా వచ్చింది, ఇంకోటి వస్తుంది ఏముంది వాళ్ళు కూడా. 50 పడిన వాడు ఎత్తి తప్పించుకున్నాడు. కింద దిగాడు ఒకడు. అమ్మయ్య 97 కొట్టి కిల్ అయితే లేపేసాం. ఇంకోటి ఉన్నాడు. ఇంకోటి కూడా మనమే తీసుకుందాం వెళ్ళి నీట్గా. సోలోనే కదా మా. రెండో జోన్ చక్కగా లాగని కూడా లాగదు. ఎక్కడ రెడీ వచ్చా. ఊర్రా ఎంపీ కూడా కోపరం అమ్మ సేల్ రేస్తారు మా. లాస్ట్ మళ్ళీ 15 మిగిల్చారయ్యా బ్లడ్ ఇల్లు. చాలా ఏదో లైఫ్ లైన్స్తో మిగిలినట్టు మిగులుతున్నాం మామ. నేనైతే అక్కడ 11, ఇక్కడ ఒక ఎనిమిది ఉన్నాడు. నేడేద్దాం మనం. అనవసరం అనుకుంటున్నాను. నేడైతే మనం కొట్టేద్దాం అనుకున్నదే జరిగింది. అయ్యా 1 or 2 హెడ్ పడింది అయ్యా. త్వరగా వెళ్ళాలి. నేను చూడండి వాళ్ళు ఎక్కడ వేసాను. పెద్ద అవలాగండి నేను.
ఏంటి ఇంతవరకు మళ్ళీ పగిలిపోతాయి అనుకుంటున్నాను నేనేమో. అప్డేట్కి మార్చేస్తాడు ఫ్రీ ఫైర్ బాబాయ్. చూద్దాం దీని హెల్మెట్ కిట్ వేసుకుని దీన్ని పగల కొట్టే ముందు తర్వాత ఆలోచిస్తాం. అయ్యా కింద ఒకడు వాడేనా. మనం మెల్లగా ఎస్కేప్ అయిపోతే మంచిదేమో పిల్లల్లో కన్నా. అరే ఆగరా, నేను మెల్లగా ఎస్కేప్ అయిపోతున్నాను, వదిలేసారా. అరే ఒక్క నిమిషం వదిలేడు ప్లీజ్ రా. ఫ్రిట్ ఒకడు మనకి కారు పని వదలే కానీ దిగేసి వేరే కారు తీసుకుందాం. తీసుకుంటే ప్రశాంతంగా వెళ్ళిపోవటం. ఇప్పుడు మళ్ళీ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోదాం. మనకి ఎందుకు వచ్చిందని చెప్పి 5 గిల్స్ ఉన్నాయి చాలు, ప్లేస్ పడుద్ది. కానీ వెనకాల ఎవడో ఉన్నట్టున్నాడు, ఉన్నాడు మాము. అది 1 6 పడింది. వీడు కూడా అయిపోయాడు. వీడు హెల్మెట్ లేపేసాడు మామ. మన ఇందాక పడ్డాడు. కింద ఒకడు ఎనిమి అయితే ఉన్నాడు అనమాట, అటు సైడ్ లాంగ్లో ఉన్నాడు. వాడు అటు చూస్తున్నాడు పాపం, మనం కొట్టేస్తాం. చూసుకోవాలరా చుట్టూరు చూసుకోవాలి. ఓపెన్లో అట్లా ఎవడు నుంచోమన్నాడు అసలు నిన్న. ఓపెన్లో నుంచుంటావా? అది వాలేనా? వాలే ఉంటుందిలే కానీ పగలకూడదు ప్రస్తుతానికి. అయ్యా అయ్యా ఇన్ని బుల్లెట్లు మ్యాగజైన్ కొట్టే పగలలేదు గురు. ఎక్కడ ఎనిమిస్ కనపడట్లేదు మా. మనకి ఎనిమిస్ కావాలి. 7 కిల్స్ ఉన్నాయి, ఇంకా కిల్స్ కావాలి. కిల్స్ ఎక్కడ ఈ చెట్టు దగ్గర అనుకుంటా. అడుగుడు మామో ఎన్ని. నేను చూడండి ఆకాశానికి లేపి కొడుతున్నా మరి. మీకు ఏం చేయకుండా అట్లా ఉంటుంది మన గేమ్లో. ప్లేయర్ వాడిని కూడా స్ప్రే ఏదైనా సాగు కొట్టాం మా. ఏం చేస్తాం, అంత లాంగ్ హెడ్ అయితే కష్టం మా. స్ప్రే గన్ అయితే కొట్టచ్చు కానీ ఇది 1 ట్యాప్ దాని కదా అనవసరం. మాస్టర్ తీసుకుని వచ్చేస్తున్నాడు పొలో మంది. అదేనా లోపలికి వస్తాడంటావా? ఇంకా అక్కడే ఉన్నాడు మామ. ఇడు చూద్దాం మనం ఎక్కడ నుండి. నేడైతే గిరటేస్తున్నాడు మామూ. ఇడు నేడేస్తున్నాడు. ఏం చేస్తాడు? నేడు కుక్ చేస్తున్నాడు. అయితే వాళ్ళు వేసుకోవాలి. ఏం చేస్తాం, రెండో ఆప్షన్ కూడా లేదు మనకి. కరెక్ట్గా వేసాడు మా వాడు. ఎక్కడ ల్యాండ్ మైన్ లేవు మా. లేదంటే ల్యాండ్ మైన్ పెట్టేసేవాళ్ళం చక్కగా నీట్గా. మనం కింద నేడేస్తూ ఉందాం. కిలో బీడ్ వెనకొచ్చి అయ్యా వెనకొచ్చేసాడు మామయ్యుడు. తెచ్చ మావాడ కావాలని ఉంచేసాడు. ఇట్లా కావాలని బ్రో. సోలోలో కూడా అయింది బ్రో మాకు రచ్చ. ఈ క్యారెక్టర్ని తీసేయండి బ్రో ముందు. ఇంకా ఒక్కడైతే మిగిలాడు అనమాట. ఫైనల్లీ మనం అయితే 9 కిల్స్ కొట్టి ఇంకొకటి కొడితే రౌండ్ ఫిగర్ 10 కిల్స్ అయితే అవుతాయి అనమాట. ఎక్కడ మా అలాగే ఫస్ట్ నుంచి ఛానల్ చెప్తూ మర్చిపోయా. ఎవరన్నా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసి నీట్గా ఒక వీడియోకి లైక్ చేశారనుకోండి, నేను కూడా చాలా హ్యాపీ. అలాగే మీకు ఏమన్నా సెన్సిటివ్ కావాలంటే నాకైతే కామెంట్ చేయండి మామ. అన్న నాది ఈ ఫోన్ సెన్సిటివ్ అంటే నేను డివైస్కి వేరేగా ఉంటుంది అనమాట. నేను ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేస్తాను రేపు పొద్దున, అప్పుడు చూద్దాం. ఎక్కడ బ్రో ఇడు పోయినే ఉన్నాడు బ్రో. ఇటు ఎక్కడ నుండి వచ్చాడు? 76 హెడ్ పడింది. కానీ ఒక్కొక్కసారి అట్లా గాల్లో ఒకేసారి కనెక్ట్ అయిపోతుంది. వాళ్ళకి కనెక్ట్ అవుతుంది, మనకి కనెక్ట్ అయిపోతుంది. చూద్దాం డ్యామేజ్ ఏమైనా పడిద్దా. నెట్ కుక్ చేసి వేసాము. మా 30 పడింది. మన ల్యాండ్ మైన్ ప్రోబ్లేర్ని ల్యాండ్ మైన్లు పెడుతుంది చూడు. ఎప్పుడు పెట్టాలి ఎప్పుడు పెట్టకూడదు తెలియదు నాకు. ఆగ్రే పోయే మొత్తం మిస్ చేయకూడదు మామ. లాస్ట్కి వచ్చాం. ఒక్కటి కొడితే 10 కిల్స్ అయిపోతాయి. ఎక్కడున్నాడు అసలు ఇడు? కనపట్లేదు మామ. ఇడు జోమ్ పోవంగా నాడే బయటకు వస్తాడులే కానీ అటు వెళ్ళిపోతున్నాడు. అంటీ ఆగు. వెయిట్ ఎక్కడ మా ఈడెప్పుడు వచ్చాడు? అయ్యా 22 ఉందయ్యా. చిక్కేసిండు మామాడు. కొట్టమాడు దగ్గర డబుల్ షాట్ ఉంది. కొరకూడదు మనం. ఈఎంపీ వెళ్తే మనకి 3 bullets ఆఫ్ చేసేస్తాం మ్యాక్సిమం. చాలా కొట్టేసి మరి కొడుతున్నాడు. ఫైనల్గా అయితే అయిపోయింది మా.